సో సోనియా గేమ్ అసలు ఏం అర్థం కావట్లా. అబ్బాయితో అట్లా బిహేవ్ చేసి మళ్ళీ వెళ్ళి సోనియాది మైండ్ గేమ్ అండి. ఇప్పుడు ఎలా ఆడుతుందంటే ఒక మైండ్ గేమ్. సపోజ్ మిమ్మల్ని మీకు గేమ్లో ఉన్నంతవరకు మిమ్మల్ని తిట్టేస్తారు. ఏమంది నిన్న చాలా అంటే చాలా కోపం వచ్చింది ఇది. సో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన ఏదో ఇండైరెక్ట్గా అన్నాడు, డైరెక్ట్ వాళ్ళ గేమ్ అలా ఆడుకుంటారని మనకంటతో అన్నాడు. అలా ఆడతారని మేము కూడా ఆడాల్సిందే ఉందరా అని చెప్పేసి మనకంటది అంటే ఏమంటుంది. తర్వాత ఇదితో మాట్లాడుకుంటూ అది నబిల్తో ఏదో గొడవ ఆడుకుంటూ నబిల్తో అంది, ఓహో నువ్వు కాంతారా టీం సంచాలక్ కదా అంటే, నేను ఎవరికి ఇక్కడ నేను కాంతారా టీం సంచాలక్ కదా, ఇంక నేను సంచాలక్, నేను కరెక్ట్గానే ఉంటా అని అన్నాడు. అన్న తర్వాత ఇక్కడ సోనియా అంటుంది, అసలు ఎవరు పెట్టారు ఈ రూల్స్, నో వైలెన్స్ అంట, నో ఫిజికల్ అంట, అసలు ఎవడ పెట్టాడు ఇది, అతను చేతకన్నాడు. ఈ మాట ఉంది, ఈ మాట అసలు అనకూడదు. తను ఎలా ఆడుతున్నా సరే తన టీంని ఆయన గేమ్ ఆడుతున్నా, ఆయన స్ట్రాటజీ అయింది. సో నేను ఎలాగ ఉంటేనే నేను ఎలాగే స్టేబుల్గా ఉంటే నేను ఎలాగే ఉన్నట్టుంటా, ఇలాగే ఉంటా, అటు ఇటు కదలుకుతే నా ఇన్బ్యాలెన్స్ మిస్ అయిపోద్ది అన్నట్టు స్టాండ్ తీసుకున్నాడు అన్నమాట. అంటే నేను ఇలాగే ఆడతా, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగ ఉంటేనే జనాలు నన్ను లైక్ చేస్తారు, నేను జనాలకి నేను అలాగే పరిచయం అవ్వాలి, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి ఆయన పర్స్పెక్టివ్లో ఆయన ఉన్నాడు. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు నిజం చెప్పాలంటే. నేను ఆ గేమ్ ఆడకపోయాడా ఇది పక్కన పెడితే, అది నేను అంత గేమ్ గురించి మాట్లాడిందంతా అది గేమ్లో పార్ట్ ఆఫ్, అది గేమ్ గురించి చూసుకుంటే అది తక్కువ. కానీ ఆయన క్యారెక్టర్ మాత్రం ఆయన అలాగే ఉన్నాడు. సో అలాగే ఉన్నాడు, అది క్యారెక్టర్ గురించి ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు. నీ గేమ్ నువ్వు ఆడుకో. సో నో వైలెన్స్ అంటే నీకేంటి, ఇదంటే నో ఫిజికల్ అంటే నీకెందుకు, నీ గేమ్ నువ్వు ఆడుకోకుండా ఒక మనిషిని అలా డిస్కస్ చేసి మాట్లాడుతూ అసలు అర్థం కాదు. ఇంకొకటి అనేసావు, అనేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి సారీ రా, అదిరా ఇదిరా అని చెప్పేసి అంటారు. ఇక్కడ మాత్రం నాకు అభయ్ నవీన్ ఒక మాట అన్నాడు మణికంఠ, అరే మణికంఠ నువ్వు వెళ్ళిపోయి అన్న మళ్ళీ అక్కడ నో వైలెన్స్ తనతో అంత గొడవ అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఎలా హక్ చేసుకుంటావు అని అంటే, అరే నేను ఫుల్ హోల్ హార్టెడ్గా వెళ్ళి ప్యూర్ హార్ట్తో నేను హక్ చేసుకోలేదురా, నేను హాఫ్ హార్టెడ్తోనే హక్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాడు, తనకు తెలుసు సోనియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటని మొత్తం తెలుసు తనకి. సో ఇక్కడ సోనియా ఒక మైండ్ గేమ్ ఏంటంటే అందరినీ దగ్గర చేసుకోవాలి, అందరితో మంచిగా ఉన్నట్టే ఉండాలి, బట్ వాళ్ళకే పొగలు పెట్టాలి. గేమ్ చూసుకుంటుంది, మిగతా టైంలో మిగతా టైంలో కలిసి ఉండాలని అనుకుంటుంది. కాకపోతే వీళ్ళందరూ ఒక టీమే కాబట్టి మళ్ళీ ఎక్కడ మాట్లాడకపోతే ఏది వచ్చిద్దా లేదంటే ఏది మైనస్ అవుతుందా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు నామినేషన్స్లో ఉంది తను, అంటే ఎలా అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోవచ్చు. అభయ్ నవీన్ కూడా ఉన్నారు. ఇప్పుడు అభయ్ నవీన్తో చెడగా ఉందనుకో, అభయ్ నవీన్ ఒక పార్ట్ ఆఫ్ చూసుకుంటే ఒక మంచిగా చూసుకుంటే ఆయన అందరూ ప్రతి ఒక్కరు తెలుసు, పెళ్లిచూపుడు సినిమాతో బాగా పరిచయం అయ్యారు. సో ఆయన దగ్గరగా ఉందనుకో, ఆయన ఫ్యాన్స్ కూడా కొంతమంది ఓటేస్తారు కదా, అరే ఇల్లు ఒకటే కదా అని చెప్పేసి కొంతమంది ఉంటారు, అరే మన నవీన్ భయ్య ఇల్లు ఒకటే అని చెప్పేసి ఓటేసే వాళ్ళు ఉంటారు. సో అలా కూడా కొన్ని స్ట్రాటజీస్ చేస్తుంది. సో అలా నిఖిల్తో ఉండడానికి కారణం అదే. సో కొంచెం ఇప్పుడు మధ్య కొంచెం విష్ణుప్రియతో కూడా కొంచెం దగ్గర అవుతుంది. సో అది కూడా కారణం అదే అని నాకు అనిపిస్తుంది. అంటే అలా వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుంది అని అలా చూడవచ్చు. తను ఒక సపోర్టింగ్ గేమ్ ఆడుతుంది, అలాగే మైండ్ గేమ్. 2 రోజులు చూసుకుంటే యష్మి టీంలో ఉన్నప్పుడు చాలా సైలెంట్, అసలు ఎవరితో ఏం మాట్లాడలేదు. బట్ ఇక్కడ నిఖిల్ టీంలోకి వచ్చినాక నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎంత మాట్లాడుతుంది మనం అందరం చూస్తున్నాం. సో ఇలా తను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ తను చాలా మైండ్ గేమ్ ఆడుతుంది. కాకపోతే అందరికీ తెలిసిపోయింది తన పప్పులేక ఉడకవు అనే స్టేజ్కి వచ్చింది. రేపో మాపు అది ఈ నెక్స్ట్ వీక్లో బరస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఈరోజు బరస్ట్ అయిపోయింది. అంటే నేను వచ్చిన ఎపిసోడ్లో నిఖిల్ తేల్చేశాడు. రేపో మాపు అబ్బాయిని నిలుస్తాడు, పృథ్వీ కూడా తేల్చేస్తాడు. ఇక్కడతో అయిపోద్ది అనమాట. ఆమెకి ఎండి కార్డు పడవచ్చు నాకు తెలిసి, రెడ్ కార్డు గ్రీన్ కార్డు పడిద్ది, బయటికి వెళ్ళిద్ది.